हुस्न तेरा तौबा 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 तौबा। మావా నేను ఫాల్ 2025 టైమ్ లైన్ గురించి వీడియో చేస్తే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేశారనమాట. టైమ్ లైన్ గురించి ఎవరికి కావాలి బ్రో? ఫస్ట్ అయితే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ గురించి వీడియో చేయి, యూనివర్సిటీ ఫైనలైజ్ చేసుకోవడం, యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, దాని గురించి ఫస్ట్ అయితే వీడియో చేయరు అని చెప్పి 10-12 మంది మెసేజ్ చేశారు. సో మళ్ళీ చేద్దాం అనుకుంటే మర్చిపోతానని వెంటనే అయితే వీడియో చేస్తున్నా. సో యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఏంటి అంటే మీరు మీ ప్రొఫైల్ ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఒకప్పుడు ఏంటి అంటే ఒక 5 years బ్యాక్ ఏంటి అంటే కన్సల్టెన్సీ వాళ్ళు మీ ప్రొఫైల్ మొత్తం తీసుకొని మీ ప్రొఫైల్ అంతా ఎవాల్యుయేట్ చేసి మీకు ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ రాదని చెప్పి క్లియర్ గా మీకు చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడంటే మనం ఫుల్ ఏ జనరేషన్ లో నడుస్తున్నాం. సో ఇప్పుడు చాలా ఏ టూల్స్ వచ్చేసాయి అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు మనం ChatGPT అంత ఈజీగా వాడుకుంటున్నాం అన్నిటికీ. సో ఈ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కూడా ఏ టూల్స్ వాడుకోవడం చాలా బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఎందుకంటే అవి వర్క్ అవడం నేను చాలా అక్యురేట్ గా అనిపించింది, నాకు చాలా అక్యురేట్ గా పనిచేస్తున్నాయేమో అనిపించింది. సో ఈ వీడియోలో మీకు మాస్టర్స్ యూజ్ అయ్యే 3 AI టూల్స్ గురించి చెప్తాను. ఏ టూల్స్ పర్ఫెక్ట్ అనమాట, మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ 3 AI టూల్స్ లో థర్డ్ AI టూల్ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పాలి, చాలా బెనిఫిట్ థర్డ్ AI టూల్. సో ఈ వీడియో మొత్తం అయితే చూడండి, ఈ 3 AI టూల్స్ గురించి మాట్లాడతాను. బట్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఏంటి ఇంత చెప్పినా లైక్ చేయట్లేదు మామా? లైక్ చేసి సపోర్ట్ చేయి మామా. సో ఈ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా చేసుకోవాలంటే మీ ప్రొఫైల్ మొత్తం ఎవాల్యుయేట్ చేసుకొని మీకు మంచి యూనివర్సిటీలు ఏంటి, మీకు అంటే ఈజీగా అడ్మిట్ వచ్చే యూనివర్సిటీలు ఏంటి, మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ 50-50 ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, మీకు అడ్మిషన్ వచ్చేది ఒక 70% కూడా ఛాన్స్ లేదు, ఓన్లీ 30% ఉంది అనుకునే యూనివర్సిటీలు ఏంటి, ఇలాగా మీరు ఈజీ, మీడియం, ఇంకా హార్డ్, ఇంకా స్టైల్ గా మన ఐఎల్స్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలి అంటే సేఫ్, మోడరేట్, టార్గెటెడ్ యూనివర్సిటీస్ లాగా 3 కేటగిరీలో మీరైతే యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మీలో కొంతమందికి ఇది ఇలా ఎందుకు చేయాలో తెలియకపోతే మీరు ఒకవేళ ఎగ్జామ్స్ అన్ని అంటే ఐఎల్స్ ఎగ్జామ్, జిఆర్ ఎగ్జామ్ ఇవన్నీ రాసేసుకొని నెక్స్ట్ యూనివర్సిటీకి అప్లై చేద్దామని ప్లాన్ చేస్తుంటే సో మీరు కనపడిన యూనివర్సిటీకి అన్నిటికీ అప్లై చేద్దాం అనిపించింది అనమాట. బట్ అన్నిటికీ అప్లై చేస్తే మాత్రం దోలు తిరిపోయింది. ఒక్కొక్క యూనివర్సిటీకి దగ్గర ఒక అప్లికేషన్ ఫీ 10,000 ఉంటుంది అనమాట. 10,000 ఖర్చు పెట్టాలి. ఒక 20 యూనివర్సిటీకి అప్లై చేయాలంటే దగ్గర అక్కడ 2 లక్షలు పోగొట్టుకుంటారు. సో మీరు ఎన్ని యూనివర్సిటీకి అప్లై చేసినా పోయేదేమో ఒకే ఒక యూనివర్సిటీకి. సో మీరు దాని మీద ఒక యూనివర్సిటీ అప్లై చేయడం మీద 22 లక్షలు 3 లక్షలు పోగొట్టుకోవడం చాలా వేస్ట్. సో అందుకే మీరు మీ ప్రొఫైల్ మొత్తం ఎవాల్యుయేట్ చేసుకొని మీకు అకార్డింగ్లీ యూనివర్సిటీస్ అయితే షార్ట్ లిస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మీ ప్రొఫైల్ అంతా ఎవాల్యుయేట్ చేసుకొని మీ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి ఉన్న ఏ టూల్, బెస్ట్ ఏ టూల్ ఏంటి అంటే మన జ్ఞాన్ వాళ్ళు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ టూల్ అయితే ఒకటి తీసుకొచ్చారనమాట. ఏ టూల్, ఈ ఏ టూల్ ఏంటి అంటే సర్ప్రైజింగ్లీ చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో మీ ప్రొఫైల్ తగ్గట్టు కరెక్ట్గా యూనివర్సిటీ, సేఫ్ యూనివర్సిటీస్ కొన్ని, మోడరేట్ యూనివర్సిటీస్ కొన్ని, టార్గెటెడ్ యూనివర్సిటీస్ కొన్ని ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. సో మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఏ టూల్ వాడుకోవాలంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ మనకు వచ్చే ఇంకో టాస్క్ ఏంటి అంటే ఇప్పుడు ఒక 2-3 యూనివర్సిటీలు అడ్మిట్ వచ్చాయనుకుందాం. ఆ 2-3 యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ ఫైనలైజ్ చేసుకోవాలనేది పెద్ద టెన్షన్ అయిపోయింది అనమాట. సో దీనికి కూడా ఏ టూల్ ఉందన్నమాట. సో యూనివర్సిటీ కంపారిజన్ టూల్ ఉంది. సో యూనివర్సిటీ కంపారిజన్ టూల్ ఏంటి అంటే మీరు మొత్తం ఇంకా ర్యాంకింగ్ కానీ, సబ్జెక్ట్స్ కానీ, దాంట్లో యూనివర్సిటీ ఫీ ఎంత, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత పడుతుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ టఫ్నెస్ ఎంత, మొత్తం అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా మీరు ఏ టూల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటి అంటే ఇప్పుడు మీకు అడ్మిట్ వచ్చిన యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఏ టూల్లో ఇచ్చారు అంటే ఆ ఈ 2 ఏ2 అంటే ఆ యూనివర్సిటీస్ మధ్య కంపారిజన్లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. ఈ యూనివర్సిటీలో ఇది ఉంది, ఆ యూనివర్సిటీలో అది ఉంది, ఆ యూనివర్సిటీలో ఇది లేదు, ఆ యూనివర్సిటీలో ఇది లేదని దాని ర్యాంకింగ్, దాన్ని బట్టి మీరైతే ఒక యూనివర్సిటీని ఫైనలైజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ యూనివర్సిటీ కంపారిజన్ టూల్ మీరు వాడుకోవాలంటే దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉండేది, చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు ఈ టూల్స్ ఎలా పనిచేస్తే, దీంట్లో ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని డౌట్స్ ఉంటే మొత్తం ప్రూఫ్స్తో ఎలా వర్క్ ఏదో కూడా చూపిస్తాను. సో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది మెయిన్ చాలా యూస్ఫుల్ అయ్యే మీకు ఏ టూల్ మావా ఏంటి అంటే SOP ఎవాల్యుయేషన్ టూల్. థర్డ్ ఏ టూల్ బాగా యూజ్ అని చెప్పాను కదా, ఎందుకంటే SOP అనేది చాలా మ్యాటర్స్ అనమాట యూనివర్సిటీ అడ్మిషన్ రావడంలో. సో మీకు యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చేటప్పుడు SOP ఎంత మంచిగా ఉంటే అంత ఈజీగా మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ప్రొఫైల్ ఎంత బాగుండి SOP మంచిగా పెట్టుకోలేదంటే మీకు అడ్మిషన్ అయితే రాదనమాట. సో SOP అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు SOP అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు రాసుకోలేకపోతే నాకు ఖచ్చితంగా ఇన్స్టాల్ మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. నాకు SOP రైటర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హెల్ప్ చేస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేసి హెల్ప్ చేస్తాను. లేదు మీరే సొంతంగా రాసుకుంటా అన్న కూడా మీరైతే వెల్ అండ్ గుడ్, కానీ చాలా మంచిగా రాసుకోండి SOP అనేది. అండ్ నేను ఇంతకుముందు చెప్పిన SOP ఎవాల్యుయేషన్ టూల్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఒకవేళ మీరు SOP మీరే రాసుకున్నా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర రాపించుకున్నా, మీకు వాళ్ళ మీద డౌట్ ఉన్నా, మీ SOP మీద మీకు డౌట్ ఉంటే మీ SOP కంటెంట్ మొత్తం ఈ టూల్లో ఇచ్చి ఈ మొత్తం అనేది దాన్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు అనమాట. ఈ SOP ఎంత బాగుంది, దీంట్లో ఇంకేమైనా చేంజెస్ కావాలా, లేకపోతే SOP సరిపోయిద్ది అని చెప్పి మీరైతే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే ఎవాల్యుయేషన్ మీరు బయట చెప్పాలంటే మీకు అట్లీస్ట్ 1,500-2,000 అవుతుంది. బట్ ఈ వెబ్సైట్లో అయితే మీకు ఫ్రీగా అయిపోయింది. సో ఆ SOP ఎవాల్యుయేషన్ టూల్ కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు మీ SOP ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, యూస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దాకా నేను చెప్పిన 3 ఏ టూల్స్ మొత్తం ఫ్రీయే, మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఫ్రీగా మీరైతే అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మొత్తం 3 లింకులు వరుస కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫస్ట్ అయితే SOP ఎవాల్యుయేషన్ చేసుకోండి, దాని తర్వాత యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోండి, దాని తర్వాత మీకు వచ్చిన అడ్మిట్స్లో యూనివర్సిటీ కంపేర్ చేసుకొని ఏ యూనివర్సిటీ ఫైనలైజ్ చేసుకోండి. మీకు ఫ్రీగా 3 ఏ టూల్స్ తీసుకొచ్చిన దానికన్నా మీరు వెంటనే వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి మావా. అయితే ఇంకా ఈ వెబ్సైట్స్ ఎలా వర్క్ అయితే చూసేద్దాం. సో ఇదైతే ఫస్ట్ టూల్ మావా, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసుకోవడానికి అడ్మిట్ ప్రిడిక్టర్ టూల్. దీని లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో పెట్టేసా. సో మరి ఇది ఎలా వర్క్ అయితే చూపిస్తారండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం అడుగుతారు, అంటే మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేయాలి కదా. అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ స్టెప్ లో మీ బ్యాచిలర్స్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు, అది కూడా ఇచ్చేయండి. అండ్ ఇంకా లాస్ట్ థర్డ్ స్టెప్ లో ఏమో మీరు రాసిన ఎగ్జామ్స్ గురించి అడుగుతారు, మీరు GRE IELTS రాసుంటే దాని గురించి ఇచ్చేయండి. లాస్ట్ స్టెప్ కంప్లీట్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు అయితే OTP వస్తుంది. ఆ OTP
ఎంటర్ చేసేయాలి, అంతే ఇంకా బూమ్ వచ్చేసింది చూడండి. మరి నా ప్రొఫైల్ కి NJIT అయితే 90% అడ్మిషన్ ఛాన్స్ ఉందంట. అండ్ మీరు నా అడ్మిట్ ఇంకా రిజెక్ట్స్ చూసుకుంటే మీకు NJIT అయితే నాకు అడ్మిట్ వచ్చింది ప్లస్ స్కాలర్షిప్ కూడా వచ్చింది. సో అందుకే నాకు ఇక్కడ 90% చూపిస్తుంది. మరి ఇది కరెక్ట్ చూపిస్తున్నట్టేగా మావా. అండ్ మీరు అలా కొంచెం కిందకి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ యూనివర్సిటీ రికమెండేషన్స్ ఉంటాయి. అదే నేను చెప్పానుగా, ఈ సేఫ్ యూనివర్సిటీస్, మోడరేట్ యూనివర్సిటీస్, అంబిషియస్ యూనివర్సిటీస్ అని. సో మీ ప్రొఫైల్ కి తగ్గట్టు కొన్ని యూనివర్సిటీలు అయితే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ టూల్ యూనివర్సిటీ కంపారిజన్ టూల్. సో దీంట్లో కూడా అంతే మావా, సేమ్ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ లో ఏమో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సెకండ్ స్టెప్ లో ఏమో మీరు ఏ యూనివర్సిటీస్ అయితే కంపేర్ చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకా అన్ని ఇచ్చేసి సబ్మిట్ కొట్టగానే భూమ్ మళ్ళీ అంతే. సో వచ్చేసి చూడండి, 2 యూనివర్సిటీలు కంపేర్ చేసుకుంటూ ప్రతి పాయింట్ లో మీకు క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట ఇలాగా. సో ఈ కంపారిజన్ చూసుకొని మీరైతే ఒక యూనివర్సిటీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్ ది SOP టూల్ మావా, ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అయింది మీకు. ఇక్కడేం లేదు, ఇంకా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కింద అయితే మీ SOP మొత్తం మ్యాటర్ అంతా కాపీ పేస్ట్ చేయడమే. కాపీ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టగానే మీ SOP మొత్తం ఎవాల్యుయేట్ అయిపోయి మీకు అయితే మెయిల్ వచ్చేస్తుంది అంతే. సో ఇంత సింపుల్ మావా, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. SOP ఎవాల్యుయేషన్ అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ ఈ వీడియోలో నేను ఓన్లీ 3 AI టూల్స్ గురించి మాట్లాడా, బట్ వీళ్ళ దగ్గర చాలా AI టూల్స్ ఉన్నాయి. మొత్తం 7 AI టూల్స్ మొత్తం ఫ్రీయే. మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోండి, అన్ని కరెక్ట్ గానే పనిచేస్తున్నాయి. చూసారుగా మావా, ఫస్ట్ దేమో అడ్మిట్ ప్రెడిక్టర్ టూల్, సెకండ్ దేమో యూనివర్సిటీ కంపారిజన్ టూల్, థర్డ్ దేమో SOP ఎవాల్యుయేషన్ టూల్. ఈ 3 AI టూల్స్ గురించి మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ 3 AI టూల్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో వెంటనే చెక్అౌట్ చేసి మీరు అయితే చెక్ చేసుకోండి. అండ్ వీడియోస్ అయితే ఏం చేయాలో తెలుసుగా మావా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమావా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద డిస్క్రిప్షన్ లో Instagram లింక్ ఉంటుంది, నాకు Instagram వచ్చి పర్సనల్ గా మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత, అప్పటిదాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.